కృష్ణ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్తో మీ పార్టీ కలిసి వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే స్థానంలో గెలిచారు. మిగిలిన స్థానాల్లో మీ ప్రభావాన్ని చూపించగలిగారు. అంటే ఆ పార్టీ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం ద్వారా. సో ఆంధ్రప్రదేశ్లో మీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి అక్కడ ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది. జాతీయ పార్టీలు, ప్రధానమైన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా అధికారం కోసం పోటీ పడ్డాయి అక్కడ. కానీ వామపక్షాలుగా మేము సహజంగానే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఇది కాబట్టి మేము కాంగ్రెస్తో కలిసాము. సిపిఎం కూడా కలవాలని ప్రయత్నం చేసింది. అది సరిగా సర్దుబాట్లు కుదిరింటే ఇంకా బాగుండేది. యాక్చువల్గా సిపిఎం కాంగ్రెస్ ఒక ఇదిగా పోయింటే ఎలక్షన్లో మరింత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండింది. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ అక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేలోగా ఆంధ్ర రాష్ట్రంలో పూర్తి స్థాయి భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడేమో ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది. మరో రెండు ప్రాంతీయ పార్టీలు, బలమైన పార్టీలు, అందులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ మళ్ళీ నాకు అధికారం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. జాతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేదంటే వామపక్షాలు కానీ, మేము ఎవరం కూడా ఇవాళ అధికారాన్ని ఛాలెంజ్ చేసే పరిస్థితి కనపడడం లేదు. కానీ ఇక్కడ ఉన్న ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో వారికి మద్దతుగా నిలబడతా ఉన్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అయిన దానికి కాని దానికి బీజేపీని సపోర్ట్ చేసే పరిస్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారు. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమేమో యాక్చువల్గా ఇప్పటికే 99 మంది క్యాండిడేట్స్ వాళ్ళు ప్రకటించుకున్నారు. ప్రకటించుకోవడంతో పాటు బీజేపీతో ఆల్రెడీ మాట్లాడుకున్నారు. వాళ్ళు బీజేపీని కూడా వాళ్ళ కూటమిలోకి తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తొందరలోనే జరుగుతుందని చెప్పి కూడా ఉభయ పార్టీలు కూడా భావిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి తాను సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసిన పార్లమెంటు మెంబర్లందరూ కూడా గత 10 సంవత్సరాలుగా అన్ని విషయాల్లో కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఆయన సొంతంగా అధికారం ఉండాలని కోరుకుంటూ ఉన్నారు వాళ్ళ సహకారంతో. వేరే తెలుగుదేశం జనసేన కూటమి ఏమంటే మేము కూటమిగానే ఏర్పడతాం, మీకు కేంద్ర స్థాయిలో మీకు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా దాంట్లో జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ మన రాష్ట్రానికి అది ఒక దుర్దినం. ఎందుకంటే రెండు ప్రధానమైన కూటములు, ప్రధానమైన రెండు ప్రతిపక్ష రీజనల్ పార్టీస్ రెండు కూడా బీజేపీని బలపరుస్తుంది. అధికార ప్రతిపక్షాలు రెండు కూడా బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. పైగా నెగిటివ్ ఓటు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న భిన్న, ఈవెన్ తెలంగాణలో ఉన్న బీజేపీకి ఓటేయాలనే వాళ్ళు ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి ఓటేయాలనే వాళ్ళు చాలా నామినల్. పైగా నెగిటివ్ ఓటు ఉంది. చాలా చోట్ల 100 కంటే తక్కువ ఓట్లు వస్తాయి సొంతంగా వాళ్ళు పోతే. మరి అలాంటి పార్టీకి వీళ్ళు లొంగిపోతూ ఉన్నారు. వాళ్ళతో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళతో మంతనాలు జరుపుకోవడము, వాళ్ళకి మద్దతు ఇవ్వడము చేస్తూ ఉన్నారు. మరి అందుకోసం తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలి అనుకునే ప్రజల యొక్క ఓట్లు వాటిని మా వైపు మలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమికి వెళ్తున్నారా? ఖచ్చితంగా పొత్తులో తెలంగాణ మాదిరిగానే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీతో సిపిఐ. కానీ ఇక్కడ మరింత ఏమిటంటే సిపిఎం కూడా ఫస్ట్ వీక్లోగా, మార్చి ఫస్ట్ వీక్లోగా మేము ఏ సీట్లలో పోటీ చేసే సర్దుబాట్లు కూడా మేము చేసుకొని మేము అందరికి కలిసికట్టుగానే ముందుకు సాగుతాం. ఎన్ని సీట్లు అడుగుతున్నారు సార్ ఏంటి పొత్తులో భాగంగా? అంటే మేమైతే ఊరికే తయారు చేసుకున్నాము, లిస్టు తయారు చేసుకుని కాంగ్రెస్ వాళ్ళతో తొలి దఫా మాట్లాడుకున్నాము. కానీ ఏదేమైనా సరే పెద్దగా అంటే వారికి మాకి వివాదాస్పదం లేకుండానే ముందుకు సాగాలని సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. సిపిఎం కూడా అదే రకంగా వారు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కలిసి ముందుకు సాగడమే మంచిదని. కాంగ్రెస్లో కూడా అదే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ వారు కూడా ఏమంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతోనూ మేమే కాకుండా ఇతరులను కూడా కలుపుకోవాలని చెప్పారు. ఇవాళ జేడి లక్ష్మణ్ గారు ఆయన జై భారత్ పార్టీని పెట్టారు. తర్వాత ఇంకా అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులుగా కూడా చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా కలుస్తామంటున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ కూడా దేశ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ పెద్దగా వాళ్ళ యాక్టివిటీస్ లేకపోయినా వారు కూడా కలిసి వస్తామని ముందుకు అంటున్నారు. కాబట్టి అందరిని కూడా కలుపుకొని ముందుకు సాగాలనే విషయాన్ని కాంగ్రెస్ వారితో కూడా మేము చెప్పాము. వారు కూడా దానికి సుముఖంగా ఉన్నారు. మీరు పోటీ చేస్తారా? మీరు గతంలో అనంతపురం నుంచి గెలిచిన సందర్భం ఉంది, సో మీకు కొంత పట్టు ఉంది.